హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. తమిళ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అందరూ నచ్చే అద్భుతమైన సిల్వర్ జ్యువెలరీ మా ప్రొద్దుటూరులో ఇప్పుడు అవైలబుల్లో ఉందండి అందరికీ. ముందు సిటీస్లో మాత్రమే ఉండేది. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ షాప్లో అయితే సిల్వర్ జ్యువెలరీ మేము తీసుకున్నామండి. మా యాక్చువల్గా మేము హైదరాబాద్లో కొనాలి అని చెప్పి మేము హైదరాబాద్ పోవాలి అన్ని విధాలా రెడీ అయిన తర్వాత మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇక్కడ ఒక షాప్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి అని. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళేది కూడా పక్కన పెట్టేసి ఇక్కడ ఈ షాప్లో చాలా కొన్నామండి. అది 3 months బ్యాక్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చిందని చెప్పారు అని కాల్ చేశారు అదే షాప్ అబ్బాయి. అందుకని వెళ్ళి చూసాము. చాలా బాగుందండి కలెక్షన్. చూడండి, కుందన్తో, సీజెడ్ స్టోన్స్తో, అమెరికన్ డైమండ్స్తో, పచ్చలు, కెంపులు, మన అదే పగడాలు, అన్ని రకాలైన నగలు ఉన్నాయండి. నేనైతే మాత్రం మాత్రమే వీడియో తీసాను. ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ అంటే వడ్డానాలు, ఓకే, వంకిలు లాంటివి నేను తీయలేదు వీడియో. ఈ చైన్స్ అన్నీ చాలా చాలా ఫ్యాషనబుల్గా, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. మనకి చూడండి, కంటే ఇది చూడ్డానికి అంటే ముందు కూడా కొద్దిగా ఓల్డ్ మోడల్ ఇది, కాకపోతే ఇప్పుడు మరీ ట్రెండ్ అవుతుంది, మళ్ళీ తగ్గిపోయింది కూడా. కానీ ఇష్టమైన వాళ్ళు, కంటే మోడల్ లేని వాళ్ళు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. పచ్చలతో కూడిన ఈ నెక్ పీస్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా మీకు ఇవి చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు షాప్కి వెళ్ళండి. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది షాప్లో. మనకు షాపింగ్ అనేది చాలా మనకు కావాల్సినవన్నీ కస్టమైజ్ చేసి ఇస్తారు వీళ్ళు. చూడండి, నన్ను వేసుకోక ఇచ్చేది ఎలా ఉందో చూద్దామని చెప్పి ఓనర్ అబ్బాయి నన్ను అడిగితే నేను అది వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. మ్యాచింగ్ స్టడ్స్ అయితే ఇయర్ రింగ్స్ మాత్రము ఇవి మాత్రం అన్నీ చాలా వరకు డైమండ్ రెప్లికాస్ ఉన్నాయండి ఇక్కడ. ఈ పచ్చల సెట్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఇదే చూడండి, డైమండ్ రెప్లికా. ఇది వేసుకున్న తర్వాత ఈ వీడియోలో మీకు కనిపించట్లేదు, కానీ చేతిలో చూసుకుంటూ ఉంటే అక్కడ చాలా బాగా దగదగా మెరిసిపోతుందండి. ఇది అంత బాగుంది అసలు. అన్నీ విక్టోరియన్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండి. ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన దాంట్లో విక్టోరియన్ టైప్ ఆఫ్ జ్యువెలరీలో అవి కొన్ని రోజులు పోయిన తర్వాత ఎలా ఉంటాయి ఏమనేది మనకు అర్థం కాదు. అంటే గోల్డ్లో మనం నల్లగా అనిపిస్తుంటుంది మనకి. కాకపోతే దీన్ని చూసిన తర్వాత మనము సిల్వర్లో తీసేసుకొని మనం అలాంటివి సాటిస్ఫై అవ్వచ్చండి. లేకపోతే ఇప్పుడు అదిగాక ఇప్పుడు గోల్డ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మనం ఏదైనా సరే నగలు కొనుక్కోవాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెయిట్ చేసి ఆ డబ్బు కూడబెట్టుకునే లోపల అంటే మామూలు మధ్యతరగతి వాళ్ళ విషయం అండి. ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎన్నైనా కొనుక్కుంటారు. కాబట్టి మనం కొనుక్కొని కొంచెం మన మనసులోని ఇష్టం తీర్చుకోవాలి అనుకుంటే ఈ సిల్వర్ జ్యువెలరీకి మనం వెళ్ళొచ్చండి. ఎవరు కూడా ఇవి బంగారు కాదు అంటే నమ్మలేని విధంగా ఉంటాయి ఇవి నగలు. అంటే గోల్డ్ ప్లేటెడ్తోనే ఉంటాయండి. చాలా చక్కగా ఉంటాయి. రీసెల్లింగ్ ఉంటుంది. ఈ పెండెంట్ చూడండి ఎంత బాగుందో. ఈ పెండెంట్ని నేను మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ పెండెంట్ పైన వర్క్ అంటే ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా ఉందండి. ఈ షాపులో ఎంత సర్వీస్ ఉంటుంది, ఎంత బాగున్నాయనేది మీరు వెళ్ళి చూస్తే తప్ప మనకు దీని గురించి నేను చెప్పడం అనేది ఎక్కువగానే అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి పెండెంట్స్ కానీ రీజనబుల్ ప్రైజెస్ 5,000, 6,000, 7,000లో చాలా బాగున్నాయి. అన్ని వెరైటీస్ ఆఫ్ పెండెంట్స్ ఉన్నాయండి. స్టోన్ టైప్ ఉన్నాయి, ఇలా ప్యూర్ గోల్డ్ టైప్ ఉన్నాయి, అన్ని రకాల పెండెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా పూసలు అదే అంటే బీడ్స్ చైన్స్ ఎక్కువగా వేసుకోవడం ట్రెండ్ అయింది. కాబట్టి మనము ఒక 3-4 పెండెంట్స్ పెట్టుకున్నామనుకోండి, అంత రీజనబుల్ ప్రైస్లో రకరకాల బీడ్స్ తీసుకుంటే మనము చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చండి. పెద్ద పెద్ద నగలేమక్కర్లేదు. ఇప్పుడు మరీ సింపుల్గా ఉండడమే ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి చూడండి, ఈ కంటె మోడల్ కూడా చాలా బాగుందండి. ఇలా పచ్చలు ఉన్న డాలర్, ప్రతి పెండెంట్లో కూడా చక్కటి ఫినిషింగ్ ఉందండి. సింపుల్గా ఉన్నవి, గ్రాండ్గా ఉన్నవి, పచ్చల స్టోన్స్ ఉన్న ఈ డాలర్ కూడా చాలా చాలా బాగుందండి. చూడండి, లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగుందంటే అంత బాగుంది. రాధాకృష్ణుల విగ్రహాలు అయితేనేమి, ఏనుగులు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉందండి ఫినిషింగ్. ఈ పెండెంట్ అనండి నాకు చాలా నచ్చిన పెండెంట్ ఇది. ఇది నేను కొనుక్కుందామని ఆలోచించి అక్కడ పెట్టి కొంచెం కస్టమైజ్ చేయమని చెప్పాను. ఇది గ్రీన్ అదే క్రిస్టల్ బీడ్స్తో ఉందండి. ఇది అలా ప్రతి పెండెంట్ కూడా అద్భుతంగా ఉంది. ఒకటని కాదండి, ప్రతి పెండెంట్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. ఎవరైనా నగలు వేసుకున్నప్పుడు ముద్దరగా కాకుండా ఫినిషింగ్ బాగా ఉండాలని అనుకుంటాం కదండి. ఇక ఈ నెక్ పీస్ చూడండి, ఇది వాళ్ళు కస్టమైజ్ చేశారు. కింద కూడా అవి రెడ్ స్టోన్స్ వచ్చి ఉంటే అవన్నీ తీసేసి అలా ముత్యాలు వేసేటప్పటికి దీని అందమే మారిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. కంటే అండి, కంటే ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అది తగ్గిపోయింది కూడా. అయినా కూడా చాలా కొంతమంది కంటెను గోల్డ్లో కొనుక్కొని అది మళ్ళీ పాతదైన తర్వాత ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చండి. పులిగోరు పెండెంట్స్ ఎంత
క్లాస్గా ఉన్నాయంటే అంత క్లాస్గా ఉన్నాయి. అబ్బాయిలకు కూడా ఇప్పుడు నగలు ఎక్కువగా వేసుకోవడం స్టైల్ అయింది, ఫ్యాషన్ అయింది. మన అబ్బాయిలు కూడా వేస్తున్నాం కాబట్టి ఈ పెండెంట్స్ చాలా బలంగా ఉన్నాయి, చాలా గ్రాండ్ లుక్తో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పెండెంట్స్ మనం మగపిల్లలకి వేసుకున్నా, ఇప్పుడు ఆడపిల్లలు కూడా వేసుకుంటున్నారు. ఇవి చాలా అంటే చాలా బాగుంది. నేనైతే 3 పెండెంట్స్ కొన్నానండి, పులిగోర్ చైన్స్. ఈ చైన్ కూడా నాకు నచ్చింది చాలా. ఇప్పుడు చూడండి, ఇవంతా స్టోన్ టైప్ ఆఫ్ పెండెంట్స్ అండి. స్టోన్తో పగడము, కెంపు, పచ్చలు, మొజనైట్స్, అమెరికన్ డైమండ్స్, అన్ని రకాలైన పెండెంట్స్ ఉన్నాయండి ఇందులో. ఇదేదో వాళ్ళు ఆర్ట్ వర్క్ ఉన్నదక్క, ఇవి ముందు నుంచి ఉన్నాయి, చాలా సేల్ అయిపోయాయి అని చెప్పారు. ఇప్పుడైతే ఒక 5 ఉన్నాయంట. నేనైతే 2 తీసుకొని వీడియోకి పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి ఎక్కువగా బీడ్ వర్క్ కోసము చాలా ఫ్యాషనబుల్గా ఉండాలని ఇష్టపడే వాళ్ళు కొనుక్కుంటారంట. చాలా అయిపోయాయి ఇవని చెప్పాడు. చూడండి, పచ్చలివి విక్టోరియన్ టైప్ ఆఫ్ అండి, అంటే పాతకాలంలో రాణులు వేసుకునేవాళ్ళు కదండి, ఇలా పెద్దగా ఉండే కమ్మలు, అదే మన స్టడ్స్, అవంతా అంత చాలా బాగున్నాయి. ఈ అబ్బాయి కూడా ఇక్కడ చెప్తారు చూడండి, మీకు షాప్ వాళ్ళ ఓనరు ఎంత చక్కగా మాట్లాడతారో, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడండి. ఇదండి వినాయకుడు కమ్మలు కూడా అంత ఫినిషింగ్ ఉందండి. ఇది మీరు చూడండి, ఈ కమ్మలు ఎంత సూపర్గా ఉన్నాయో. మీరు చూస్తున్నారండి 92.8 సిల్వర్ జ్యువెలరీ అండి. మనము గోల్డ్లో ఎలాగైతే విక్టోరియా కానీ, యాంటిక్ కానీ, కుందన్ కానీ ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ సిల్వర్లో గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ. ఇవి చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉంటుంది. ఇవి మా కుందన్ ఐటమ్ వస్తుంది. ఫుల్ గోల్డ్లో ఏ పాలిష్ ఉంటుందో సేమ్ అట్లే పాలిష్ వస్తుందండి. ఈ ఐటమ్ అంతా చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి. వర్క్ కూడా సేమ్ టు సేమ్ గోల్డ్ మాదిరే ఉంటుంది. కానీ విక్టోరియా వచ్చేసరికి ఇట్లా వస్తుంది. విక్టోరియా, కుందన్, నాకు యాంటిక్, సేమ్ డాలర్స్ అన్నీ ఎక్స్క్లూజివ్గా వస్తాయి. ఇవి ఏమంటే మేడం, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి దీనికి సేమ్ మనం గోల్డ్లో ఎలా కొనుక్కోవచ్చో సిల్వర్లో కూడా అలాగే ఉంటుంది, మీకు తక్కువ ప్రైస్కే వస్తుంది. ఇది ఆర్ట్ వర్క్ వస్తుంది. ఆర్ట్ వర్క్ మీద మొజనైట్ స్టోన్స్తో సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది. ఇది క్రిస్టల్స్ మీద మొత్తం అంతా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ లాగా వస్తుంది. ఇది యూనిక్గా ఉంటుంది. డైమండ్ జ్యువెలరీ, డైమండ్ డాలర్స్. తర్వాత బుట్ట కమ్మలండి, జుంకాలు. అమ్మాయిలకి జుంకాలతోనే చాలా అందం కదండి. జుంకాలు పెట్టుకుంటే ఆ అందమే వేరండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ జుంకాలు ఉన్నాయి. పెద్ద పెద్ద జుంకాలు, చిన్న బుల్లి జుంకాలు, విక్టోరియన్ మేడల్లో ఉన్న జుంకాలు, వైట్ స్టోన్స్, అమెరికన్ డైమండ్స్లో ఉన్న జుంకాలు, లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జుంకాలు ఉన్నాయంటే నేను కూడా ఒక జుంకా సెట్ తీసుకొని దానికి కస్టమైజ్ చేయమన్నాను నేను. అంటే రకరకాల ముత్యాలు హ్యాంగ్ అవుతున్నాయి, పచ్చలు కెంపలు హ్యాంగ్ అవుతున్నాయి. ఇదేనండి నేను తీసుకున్నాను. ఇది దీనికి ఆ ముత్యాలు తీసేసి పచ్చా కెంపు కలిపి హ్యాంగ్ చేయమని చెప్పి వచ్చాను. అంత బాగున్నాయండి ఈ బుట్టకమ్మలు ఇక్కడ సెట్స్ అనేవి. దీని తర్వాత సింపుల్గా వేసుకున్న ఈ చైన్స్ అండి. ఈ చైన్స్ అన్నీ సింగిల్ రో చైన్ అనమాట. అంటే వెరీ సింపుల్గా బయటికి కానీ, స్కూల్స్కి కానీ, చిన్న ఫంక్షన్స్కి కానీ వేసుకోవడానికి చాలా రీజనబుల్ ప్రైస్లో 7,000, 8,000, 9,000 అలాంటి ప్రైజెస్లో పచ్చలు, కెంపులు, ముత్యాలు, మొజనైట్ స్టోన్స్, సింగిల్ రో ఆఫ్ ముత్యాలు, చాలా వెరైటీస్ ఆఫ్ బీడ్ చైన్స్ ఉన్నాయండి. ఇప్పుడు బీడ్ చైన్స్ వేసుకోవడం చాలా ట్రెండ్ కదండి. వీటికి మనం డాలర్ కూడా అక్కర్లేదండి. ఆల్రెడీ కింద ఒక చిన్న బిగ్ బాల్ రానిచ్చారు వాళ్ళు. సింపుల్గా వేసుకోవడానికి చాలా చాలా బాగున్నాయి. తర్వాత లాస్ట్గా మనకి ఇక్కడ ఈ షాప్లో ఇప్పుడు బ్లాక్ బీడ్స్ చైన్ అండి. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ చైన్స్ చాలా అంటే చాలా ఫ్యాషన్ అయ్యాయి. ఎక్కువగా పాతకాలంలో ఏదో ఒక చైన్తో సంతోషపడే వాళ్ళం. మేము ఒకటి కాదండి, ఒకరొకరు 10 చైన్స్ పెట్టుకుంటున్నారు. అన్నీ గోల్డ్లో కొనాలి అంటే కూడా చాలా కష్టమే. అన్నీ కూడా నేను సంబంధించి మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి చెప్తున్నానండి. ఉన్నవాళ్ళు ఎన్నైనా కొనుక్కుంటారు. ఇలా మనము చిన్న చిన్న చైన్స్ కొనాలన్నా కూడా చాలా రోజులు మనం కష్టపడి దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. అన్నీ ఎక్స్క్లూజివ్ ఉన్నాయి మేడం, ఎక్స్క్లూజివ్ ఉన్నాయండి. మీకు 1,500 నుంచి స్టార్టింగ్ వస్తుంది. ఈ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మీకు 7,800 కూడా వస్తుంది. ఎప్పుడైనా టెంపుల్కి వేసుకున్నప్పుడు కానీ, మనం ఎప్పుడన్నా చిన్న అకేషన్స్కి. ఇవి వచ్చేసి నార్మల్ మనకు 1,500 రేంజ్ అంటే ఇట్లా సింపుల్గా ఇట్లా వస్తాయి. మనకు 3,000, 4,000, 5,000 రేంజ్ అంటే ఇట్లా డాలర్ వచ్చి ఇట్లా నల్లల చైన్ మాదిరి వస్తాయి. మనం ఎక్స్క్లూజివ్లోకి వెళ్ళామనుకోండి, ఇట్లా విక్టోరియన్ మోడల్స్ వస్తాయి. డాలర్కే విక్టోరియన్ డాలర్ వచ్చి పైన నల్లల చైన్ వస్తుంది. మనకు బాగా 7,000, 8,000, 10,000 అట్లా పోతే కానీ మనకి ఇట్లా ఎక్స్క్లూజివ్.
దాంట్లో విక్టోరియాలో కూడా ఒక 4-5,000 అంటే ఇట్లా ఇట్లా చిన్నవి వస్తాయి, చిన్నవి కూడా వస్తాయి. మనకు ఎప్పుడైనా అకేషన్స్కి, చిన్న అకేషన్స్కి వెళ్ళినా కానీ, టెంపుల్కి వెళ్ళినా కానీ, వేరే ఊరికి వెళ్ళినా కానీ డిఫరెంట్గా వేసుకోవాలనిపిస్తే మనం ఈ స్టైల్ ఇట్లా తీసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. మనకు టెన్షన్ ఉండదు, జర్నీ చేసినప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక బ్యాంగిల్స్ చూసేయండి. బ్యాంగిల్స్ పెద్ద పెద్ద కంకణాలు, డైమండ్ రెప్లికా లాంటి స్టోన్స్, మనకు పగడము ముత్యాలు వేసిన స్టోన్స్, ప్రతిదీ కూడా చూడండి మీరు ఎంతెంత ఫ్యాషనబుల్గా ఉన్నాయో చూడండి. బ్రాస్లెట్స్ లాంటివి నేను ఇంకా తీయలేదు, అది బిగ్ స్టోన్స్ అంత గ్రాండ్ లుక్తో ఉన్నాయి. కంకన్స్ ఎంతో బాగున్నాయండి. నేను ఈచ్ అండి ఎవ్రీ సెట్ ఆఫ్ గాజును క్లోజప్ షాట్లోను లాంగ్ షాట్లోను మీకు చూపిస్తున్నాను చూడండి, అంత బాగున్నాయండి. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా చూడటానికి అసలు ఎక్కడే కానీ ఇవి గోల్డ్ కాదు అని అంటే నమ్మలేని విధంగా ఉన్నాయండి. అంత బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి సిల్వర్ జ్యువెలరీని ట్రై చేసి చూడండి, చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మనకి. అసలు మనము ఎందుకు ఇంత డబ్బులు అంటే మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ కరెక్టే కాదని, కానీ కొనాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది బంగారువి కొనాలి అంటే మనము, ఎందుకంటే విపరీతమైన కాస్ట్ పెరిగిన నేపథ్యంలో. కాబట్టి మనము త్వరగా మనం ఏదైనా సరే ఇష్టపడి గాజులు కొనుక్కోవాలి, నగలు వేసుకోవాలనుకుంటే ఇలాంటి సిల్వర్ జ్యువెలరీ ట్రై చేయొచ్చండి. మనము ఒకసారి మీరు కూడా చూసేయండి. 90.5 సిల్వర్ జ్యువెలరీ ఇదంతా ఇంత ఎక్స్క్లూజివ్ ఐటము. మేడం వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారు, సిటీకి వెళ్ళి కొనుక్కోవాలని అనుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చి ఈ ఐటమ్ చూసి ఇది ఫినిషింగ్ అంతా వాళ్ళకి బాగా నచ్చి సిటీకి వెళ్ళకుండానే మన దగ్గరే ఆల్మోస్ట్ బాగా పర్చేస్ చేశారు. 3-4 ఐటమ్స్ దాకా తీసుకున్నారు. మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళని పిలుచుకొచ్చారు. మేడం మాకు చాలా మంచి బిజినెస్ ఇప్పించారు, ఇంకా చాలా దానివల్ల మా బిజినెస్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో మీరు కూడా చూడండి, కలెక్షన్ చాలా బాగుంటుంది. ఎక్స్క్లూజివ్ ఐటమ్ అయితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా ప్రైస్ రేంజ్ ఎక్కువైనప్పటికీ కంపేర్ టు గోల్డ్ చేస్తే, గోల్డ్ సిల్వర్ పక్కన పెడితే మీరు కనుక్కోలేదు, కానీ ఐటమ్ అంత ఎగ్జాక్ట్గా ఉంటుంది. దాంట్లో మీకు స్టోన్ ప్రైస్ వాల్యూలోనే దీంట్లో ఐటమ్ అంతా వచ్చేస్తుంది. అందులో మీకు 25,000 ఒక స్టోన్ కాస్టే ఉంటుంది అనుకోండి, ఒక విక్టోరియా కానీ ఏదైనా మీరు తీసుకుంటే ఆ ప్రైస్కి మీకు నెక్లెస్ మొత్తం వచ్చేస్తుంది. మీకు రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి తప్పకుండా రామ్ మనోహర జ్యువెలర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ షాప్కి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన సిల్వర్ జ్యువెలరీ కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.